ఓం శాంతి. ఈరోజు మురళి 18/8/2022. मीठे बच्चे, तुम हो रूहानी सर्जन और प्रोफेसर। तुम्हें हॉस्पिटल कम यूनिवर्सिटी खोल अनेकों का कल्याण करना है। మధురమైన పిల్లలారా, మీరు ఆత్మిక సర్జన్ మరియు ప్రొఫెసర్ అయి ఉన్నారు. మీరు హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తెరిచి అనేకుల కళ్యాణం చేయాలి. प्रश्न, बाप भी धर्म स्थापन करते और अन्य धर्म स्थापक भी धर्म स्थापन करते, दोनों में अंतर क्या है? बाबा కూడా ధర్మ స్థాపన చేస్తారు వచ్చినప్పుడు, మరియు ఇతర ధర్మస్థాపకులు కూడా ధర్మ స్థాపన చేస్తారు. కానీ ఇద్దరి మధ్య తేడా ఏంటి? उत्तर, बाप सिर्फ धर्म स्थापन करके वापस चले जाते. बाबा కేవలం ధర్మ స్థాపన చేసి తిరిగి వెళ్ళిపోతారు. लेकिन अन्य धर्म स्थापक अपनी प्रारब्ध बनाकर जाते हैं. కానీ ఇతర ధర్మ స్థాపకులు వారి యొక్క ప్రారబ్ధాన్ని తయారు చేసుకొని వెళ్తారు. बाप अपनी प्रारब्ध नहीं बनाते. बाबा అయితే తన ప్రారబ్ధాన్ని తయారు చేసుకోరు. अगर बाप भी अपनी प्रारब्ध बनाए तो उन्हें भी कोई पुरुषार्थ कराने वाला चाहिए. ఒకవేళ బాబా కూడా తన ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటే అతనికి కూడా పురుషార్థం చేయించేవారు ఇంకెవరు కావాలి. ప్రారబ్ధం తయారవడం అంటే అర్థం ఏంటి? కర్మ ఫలం. ప్రారబ్ధం అంటే కర్మఫలం తయారవడం అంటే ఏంటి? జన్మల్లో రావాలి. జన్మల్లో వచ్చారనుకోండి, అతనికి కూడా మళ్ళీ ఎవరైనా పైకి లేపేవాళ్ళు, పురుషార్థం చేయించేవారు కావాలి. బాప్ कहते मुझे बादशाही नहीं करनी. అందుకే బాబా ఏం చెప్తున్నారు? నేను రాజ్యం చెయ్యను. मैं तो बच्चों की फर्स्ट क्लास प्रारब्ध बनाता हूँ. నేను పిల్లలకి ఫస్ట్ క్లాస్ అయిన ప్రారబ్ధాన్ని తయారు చేసిస్తాను అని చెప్తున్నారు బాబా. गीत, रात के राही तक मत जाना, शुभों का मंजिल दूर नहीं है. రాత్రి బాటసారి అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం दूरंगा లేదు అని పాట. ओम शांति. गीत जैसे कि बच्चों ने बनाया है, गीत का अर्थ तो और कोई जान भी ना सके. పాట పిల్లలు తయారు చేసుకున్నది ఇది. ఈ పాటలో అర్థం బయట ఇంకెవరికి తెలియదు కూడా. बच्चे जानते हैं अब घोर अंधेरा पूरा होता है. ఈ పాట వింటుంటే పిల్లలకు అర్థం అవుతుంది కదా, ఇప్పుడు ఘోర అంధకారం పూర్తయిపోతుంది, ఉదయము వచ్చేస్తుంది కొద్ది రోజుల్లోనే. ధీరే ధీరే అంధియారా హోతా గయా, ఈ సమయ కహెంగే ఘోర్ అంధియారా. నెమ్మది నెమ్మదిగా అంధకారం వ్యాపిస్తే సమయంలో ఘోర అంధకారం అయిపోయింది. అభి तुम राही बने हो सुजरे में जाने लिए अथवा शांतिधाम पियर घर जाने लिए. ఇప్పుడు మీరు బాటసారి యాత్ర ప్రారంభించారు. దేనికి? బాటసారి అన్నా యాత్రికులన్నా ఒకటే అర్థం వస్తుంది. ఎక్కడికి వెళ్ళే బాటసారి? మీరు శాంతిధామం కన్నవారింటికి వెళ్ళడానికి బయలుదేరాం మనము. वो है पावन पियर घर और ये है पतित पियर घर. प्रजापिता में जो पीवू बैठा है उनको तुम बाप कहते हो. वो तुमको पवित्र बनाकर अपने घर ले जाते हैं. పరంధామం పావనమైన కన్నవారిల్లు. సంగమయుగంలో పతిత ప్రపంచంలో ఉన్న కన్నవారిల్లు. బాబా పిల్లలు అయ్యాక మధుబన్మన కన్నవారిల్లు, తండ్రి ఇల్లు,
బాబా ఇల్లు అంటే మన ఇల్లు అనే ఫీలింగ్ ఇక్కడ ఏదైతే కలుగుతుందో ఇది పతిత ప్రపంచంలో ఉన్నదే కదా. అదే పరంధామం పావనమైన కన్నవారిల్లయింది. బాబా మన తండ్రి ప్రజాపీతలో వచ్చి కూర్చున్నారు, పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. పితా वो भी है, पिता ये भी है, वो है निराकार, ये है साकार. बच्चे कहने वाला सिवाय बेहद के बाप के और कोई हो ना सके. बाप ही कहते क्योंकि बच्चों को साथ घर ले जाना है. शिव बाबा కూడా పిత అయ్యారు, బ్రహ్మ బాబా కూడా పిత అయ్యారు, కానీ సాకార రూపంలో పిత. బ్రహ్మ సాకార సృష్టికి, శివ బాబా నిరాకార పిత. అనంతమైన తండ్రి తప్ప ఇంకెవరు కూడా పిల్లలారా అని సంబోధించి మాట్లాడరు మనతో. బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు బాబాయే అది చెప్పగలరు. పిల్లల్ని తోడుగా తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. పవిత్ర బనాయా ఆర్ నాలెడ్జ్ ది, పవిత్రంగా తయారు చేశారు, మరి మన జ్ఞానం కూడా ఇచ్చారు బాబా. बच्चे समझते पवित्र तो जरूर बनना है, बाप को याद करना है और सारे సృష్టి చక్ర को याद करना है. పిల్లలు అర్థం చేసుకున్నారు, తప్పకుండా ఇక్కడ పవిత్రంగా తయారవ్వాలి. మనం బాబాను జ్ఞాపకం చేయాలి, సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేయాలి రోజు మన బుద్ధిలో. इस ज्ञान से तुम एवर हेल्दी बनते हैं. ఎందుకు జ్ఞాపకం చేయాలి? ఈ జ్ఞానం ఎంతెంత ఈ బుద్ధిలో తిప్పుతూ ఉంటారు. ఇస్ జ్ఞాన్ సే తుమ్ ఎవర్ వెల్దీ బంతే హో. ఈ జ్ఞానం బుద్ధిలో తిప్పుతూ ఉంటే చక్రం యొక్క జ్ఞానము సతీగలు ఎలా ఉండేవాళ్ళము, ఇలా అయిపోయా, మళ్ళీ ఇలా తయారవ్వాలి కదా. ఈ జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉంటే ఎవర్ వెల్దీగా తయారైపోతారు, సదా సంపన్నంగా తయారైపోతారని చెప్తున్నారు బాబా. कोई कहते हमारे लिए कोई सेवा बोलो. सेवा यही है 3 पर पृथ्वी के देकर उसमें रूहानी कॉलेज और हॉस्पिटल खोलो, तब उन पर कोई बोझा भी नहीं पड़ेगा. इसमें मांगने की तो बात ही नहीं. राय देते हैं, अगर तुम्हारे पास पैसे है तो रूहानी हॉस्पिटल खोलो. బాబా చెప్తున్నారు, కొంతమంది అంటారు మేము ఇంత పాలన మాకు బాబా ఇస్తున్నారు, మేము ఏదైనా సేవ ఇస్తాం, మా సేవ తీసుకోండి, మా కంట్రిబ్యూషన్ తీసుకోండి, మా సేవ తీసుకోండి అంటారు. సేవ ఉంటే చెప్పండి మాకు అంటారు. బాబా చెప్తున్నారు సేవ ఇదే, 3 అడుగుల జాగా ఇచ్చి బాబాకు ఆత్మిక కాలేజు, ఆత్మిక హాస్పిటల్ తెరవండి. ఇందులో అడగడము అనే విషయం లేదు. బాబా ఎవరిని ఏది అడగరు, సలహా ఇస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ధనము సరిపోయినంత ఉంటే ఆత్మిక హాస్పిటల్ తెరిచి సేవ చేయండి. ఇలా కూడా చాలా మంది ఉంటున్నారు, వారి దగ్గర ధనమే ఉండదు. ऐसे भी बहुत है जिनके पास पैसे नहीं है, वो भी हॉस्पिटल कम यूनिवर्सिटी खोल सकते हैं. आगे चल तुम देखेंगे बहुत హాస్పిటల్ खुल जाएंगे. కొంతమంది దగ్గర ధనం ఉండదు, అటువంటి వారు కూడా ఈ హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తెరవచ్చు. వారి ఇంట్లోనే ఒక గది కేటాయించి చుట్టుపక్కల ఉండే 4, 2, 3 క్లాస్ చేసుకుంటూ ఉంటారు. ముందు ముందు మీరు వెళ్తూ చూస్తారు, చాలా హాస్పిటల్ తెరవబడతాయని చెప్తున్నారు బాబా. తుమ్హారా నామ్ रूहानी सर्जन लिखा होगा, रूहानी सर्जन और प्रोफेसर. మీ పేరు ఆత్మిక సర్జన్ అని రాసి పెట్టుకోవచ్చు బోర్డు. ఆత్మిక సర్జన్ మీరు, आत्मिक प्रोफेसर. रूहानी कॉलेज व हॉस्पिटल खोलने में कुछ भी खर्चा नहीं है. ఈ ఆత్మిక హాస్పిటల్ కాలేజ్ తెరవటానికి ఖర్చు ఏమీ ఎక్కువ పడదు మీకు. మేల్ అథవా ఫీమేల్ దోనో रूहानी सर्जन अथवा प्रोफेसर बन सकते. स्त्रीलैना पुरुषुलैना इधर కూడా ఇక్కడ ఆత్మిక సర్జన్ గా, ఆత్మిక ప్రొఫెసర్ గా తయారు కావచ్చు మీరు. आगे फीमेल नहीं बनती थी, వ్యవహారకారి పురుషుం కే హాత్ में था. పూర్వం రోజుల్లో పురుషులే ఇలాంటి ఉద్యోగాలు చేసేవారు, స్త్రీలు ఇలాంటి రంగాలలో ముందుకు ఉండేవారు కాదు, ప్రొఫెసర్స్ అని సర్జన్ అని కదా.
आजकल तो माताएं निकली है, तो अब तुम भी ये रूहानी सर्विस करते हो. ఈ రోజుల్లో మాతలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు చదువుకుని. మీరు కూడా ఇక్కడ ఉండే మాతలు కూడా ఈ ఆత్మిక సర్వీస్ చేయొచ్చు. ज्ञान की चटक लगी हुई हो, फिर उसको भी समझाना बड़ा सहज है. घर पर बोर्ड लगा दो, कोई बड़ी हॉस्पिटल कोई छोटी भी होती है. జ్ఞానం యొక్క ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడైతే తగులుకునిందో ఎవరికైనా చెప్పటం చాలా సహజం. మీకు అర్థమైంది, మీకు నష ఎక్కిందంటే బోర్డు కూడా పెట్టేయండి మీ ఇంటి దగ్గర. ఆత్మిక ఆరోగ్యం, ఆత్మిక చదువు కావాలి అంటే ఇక్కడ నేర్చుకోవచ్చునని. ఆత్మిక హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ అని. పెద్ద హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఉంటుంది, ఎక్కడ తగ్గింది అక్కడ. ఒక ఇంట్లో చిన్న గది కేటాయించి పెట్టారనుకోండి, అక్కడ ఆ చుట్టూ ఉండే 2-3 వచ్చి చదువుకుంటారు రోజు. పెద్ద హాస్పిటల్ ఉంటుంది, చాలా మంది వెళ్తారు అలా. अगर देखो बड़ी हॉस्पिटल में ले जाने वाला पेशेंट है तो बोलना चाहिए कि चलो हम आपको बड़ी हॉस्पिटल में ले चले. 2-3 మీరు గీత పాఠశాల ఇంట్లో పెట్టుకొని నడిపిస్తున్నారు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే వీళ్ళకి ఇంకా బాగుపడతారు అనిపిస్తుంది కదా. చెప్పండి వాళ్ళకి, మిమ్మల్ని పెద్ద హాస్పిటల్ పెద్ద సెంటర్ పట్టుకొని వెళ్తాం పదండి, మీరు ఇంకా నేర్చుకుంటారు అని. वहाँ बड़े बड़े सर्जन है, छोटे सर्जन बड़े सर्जन के पास भेज देते. పెద్ద పెద్ద సర్జన్స్ ఉంటారు కదా, వాళ్ళు చిన్న సర్జన్స్ దగ్గర పంపిస్తూ ఉంటారు. కొంతమంది చిన్న సర్జన్ పెద్ద సర్జన్ దగ్గర పంపిస్తూ ఉంటారు, రిఫర్ చేస్తారు కదా. लौकिकंगा కూడా डॉक्टर्स अपनी फी ले लेते, फिर समझते ये मरीज ऐसा है इसको बड़ी हॉस्पिटल में ले जाना चाहिए, ऐसे राय देते हैं. వారు చూస్తారు, వారి ఫీజు వారు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి అనిపిస్తుంది ఈ పేషెంట్ని ఇంకా పెద్ద డాక్టర్ దగ్గర పంపిస్తే బాగుంటుంది పెద్ద హాస్పిటల్లోని, అప్పుడు రిఫర్ చేస్తారు, సలహా ఇస్తారు. तो ऐसे सेंटर खोल बोर्ड लगा दो तो मनुष्य वंडर खाएंगे ना. మీకు కూడా ఇక్కడ మీరు సేవ చేస్తారు, కోర్స్ చెప్తారు, క్లాస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కయ్యలతో సీనియర్స్తో కలిసి వీళ్ళు డిస్కస్ చేస్తే సీనియర్స్ ఎదురుగా వెళ్తే వీళ్ళు నేర్చుకుంటారు అని అనిపిస్తుంది కదా. పెద్దవాళ్ళు ఎదురుగా తీసుకెళ్తారు, మనుషులు ఆశ్చర్యపోతారు. మీరు బోర్డు పెట్టండి, చదివి ఆశ్చర్యపోతారు. ये तो कॉमन समझने की बात है, कल के बाद सतीक जरूर आता है. కామన్ గా అర్థమయ్యే విషయాలు ఇక్కడ బాబా మనకు చెప్తున్నారు. కలియుగం పూర్తి సతీయుగం తప్పకుండా వచ్చేది ఉంది. भगवान बाप ही नई दुनिया स्थापन करने वाला है. ऐसे बाप मिल जाए तो हम क्यों ना वर्षा लेवे. భగవంతుడు మన తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. అలాంటి తండ్రి మనకు దొరికేక ఆ వారసత్వం ఎందుకు తీసుకోకూడదు? మనము చూస్తూ చూస్తూ తండ్రి వచ్చారు, కొత్త రాజ్యాన్ని స్థాపిస్తున్నారు కనిపిస్తూ కళ్ళతో. ఆ ప్రాప్తి తీసుకోకుండా ఉండడం అంటే ఏమంటారు? ఎందుకు తీసుకోకూడదు వారసత్వాన్ని? నేను ఈ కొద్ది రోజుల్లో నీ ప్రాప్తి సంపాదించేసుకోవాలి కదా అని తపన ఏర్పడిపోవాలి. मन वचन कर्म से इस भारत को सुख देने. मन वचन कर्म సో भी రూహాని. మనస వాచ కర్మల ద్వారా భారతదేశానికి సుఖం ఇవ్వాలి మనము, అది కూడా ఆత్మిక సేవతో. మనస అర్థాత్ యాద్ और वचन तो सुनाते ही दो वे मन मना भाव और मध्यासी भाव. बाप और वर्षे को याद करो, दो वचन हो ये नाम. మనస సేవ అంటే బాబా స్మృతుల్లో మనస్సుని ఉంచటం. వేరే సంకల్పాలు వస్తే మన చుట్టూ వాతావరణం పాడవుతుంది. అదే బాబా స్మృతిలో, ప్రేమలో, పవర్ఫుల్ స్మృతిలో లీనమై కూర్చుంటే మన చుట్టూ దూరం వరకు వైబ్రేషన్స్ వెళ్తాయి. మనస్సుతో చేసే ఆత్మిక సేవ, మనస్సుతో సుఖం ఇచ్చే సేవ ఇది. వాచాతో అంటే 2 మాటలు చెప్పాలి. మన్ మన భవ మధ్యాసి భవ, తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నానేవి 2 మాటలు అయ్యే కదా. वर्षा कैसे लिया कैसे गवाया, ये है चक्र का राज. बुढ़ियों को भी शौक होना चाहिए, बोलना चाहिए हमको सिखलाओ.
వారసత్వం ఎలా తీసుకున్నాం, మళ్ళీ ఎలా పోగొట్టుకున్నాం, ఇదే చక్రంలో ఉండే రహస్యం. స్వర్గాన్ని ఎలా పొందాం, ఎలా పోగొట్టుకున్నామని బాబా చెప్తున్నారు. వృద్ధ మాతలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. అక్కయ్య మాకు దీన్ని నేర్పించండి అని రావాలి. बूढ़े बूढ़े भी समझा सकते जो और कोई विद्वान पंडित आदि नहीं समझा सकते. వృద్ధ మాతలు కూడా, విద్వాంసులు పండితులు కూడా చెప్పలేని జ్ఞానం చెప్పగలరు మీరు. तब तो नाम बाला करेंगे. चित्र भी बहुत सहज है. అప్పుడే కదా బాబా పేరు ప్రసిద్ధి చెందుతుంది. వృద్ధ మాతలు కూడా, చదువు లేని వాళ్ళు కూడా జ్ఞానం పండితులకి కూర్చొని చెప్పారు అంటే అప్పుడు కదా బాబా పేరు ప్రత్యక్షమవుతుంది. చిత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా సహజం. कोई की तकदीर में नहीं तो पुरुषार्थ करते नहीं. सिर्फ ऐसा नहीं समझना है कि मैं बाबा की हो गई, वो तो आत्मा ये बाप की है ही है. అదృష్టంలో లేకపోతే కొంతమంది పురుషార్థం చెయ్యరు, వినేస్తారు, వెళ్ళిపోతారు. నేను ఎవరికైనా చక్కగా వాళ్ళకి గురి తగిలేలా జ్ఞానం చెప్పాలి అనే ప్రయత్నం, ఎలా చెప్పగలను అని చెప్పటానికి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా పురుషార్థం అనేది చేయకపోతే అదృష్టం లేదని అనుకుంటారు బాబా. ఇలా అనుకుంటే అవ్వదు కదా. మన జ్ఞాన మార్గంలో బాబా బిడ్డ అయిపోయాము, బీకే అయిపోయాము, తెల్ల బట్టలు వేసుకున్నాము, ఫాలో అవుతున్నాం కదా, బాబా పిల్లలమే కదా అంటే అవ్వదు. కానీ నేను ఏం చేస్తున్నాను, ఒకవైపు మన స్వపరివర్తన, ఇంకోవైపు సమాజానికి బయటకు నేనేం సేవ చేస్తున్నాను, బాబా సేవ ఎంత చేస్తున్నాను. బాబా పిల్లలు అయిపోయాం కదా అంటే ఎప్పుడు బాబా రాకముందు కూడా బాబా పిల్లలమే కదా, ఆత్మ రూపంలో అతని పిల్లలమే కదా మనం. आत्माओं का बाप परमात्मा है, ये तो सेकंड की बात है, परंतु उनसे वर्षा कैसे मिलते वो कब आते ये समझाना है. ఆత్మల తండ్రి పరమాత్మ సెకండ్ యొక్క విషయం ఇది. కానీ పరమాత్మ నుండి వారసత్వం ఎలా తీసుకుంటున్నాము, అతడు ఎప్పుడు వస్తారు, ఇది ఎవరికైనా చెప్పాల్సిన విషయాలు ఉన్నారు బాబా. आएंगे भी संगम पर, समझाते सत्युग में तुमने इतने जन्म लिए. అతడు వారసత్వం ఇవ్వటానికి సంగమయుగంలో వస్తారు. మీరు సత్యుగంలో ఎన్ని జన్మలు తీసుకున్నారు, त्रेता में इतने जन्म, 84 का चक्र पूरा किया, अब फिर से स्वर्ग की स्थापना होनी है. త్రేతాయుగంలో ఎన్ని జన్మలు, 12. అలా 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయిపోయి మళ్ళీ తిరిగి స్వర్గ స్థాపన జరగాలి. సత్యుగ में और कोई दूसरे धर्म होते नहीं, कितनी सहज बात है. సత్యుగంలో మీరు రాజ్యం చేస్తున్న టైంలో వేరే ధర్మాల వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎంత సహజమైన విషయాలు ఇవి. दूसरे को समझाने से खुशी बहुत होगी, तंदुरुस्त हो जाएंगे क्योंकि आशीर्वाद मिलती है ना. మీకు అర్థమైన ఈ విషయాలు, సత్యుగం ఎలా ఉంటుంది, అక్కడ రాజ్యము, దేవతలు, ఇవన్నీ మళ్ళీ ఎలా ఇది మారిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎలా స్వర్గము తయారవుతుంది చెప్పగలరు కదా, చెప్పగలరు లేదు. ఇతరులకి చెప్తూ ఉంటే మీకు చాలా ఖుషి పెరుగుతుంది. అంతేకాదు మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అంటున్నారు. ఎందుకు? ఆశీర్వాదాలు దొరుకుతాయి కదా వినేవాళ్ళ నుండి. బుడియోं के लिए तो बहुत सहज है, दुनिया के अनुभवी भी है. వృద్ధ మాతలకైతే చాలా ఈజీ, ప్రపంచ యొక్క అనుభవం కూడా ఉంటుంది వారికి. కాబట్టి ఇంకా మాటికి పడడం లేవడం అనే అవసరం లేకుండా తక్కువ కాలంలో పురుషార్థం చేసి వెళ్ళొచ్చు వృద్ధులు. किसको ये बैठ समझाए तो कमाल कर दी, कैसे बाप को याद करना है और बाप से वर्षा लेना है. వృద్ధ మాతలు చదువులేని వాళ్ళు అర్థం చేసుకుని ఎవరికైనా కూర్చొని జ్ఞానం చెప్పారు అనుకోండి, అద్భుతం జరుగుతుంది. మేము ఎంతెంత చదువుకుని ఇంత పెద్ద పోస్టులు ఉంది, కానీ వీళ్ళకి ఎంత జ్ఞానం ఉంది అని అనిపిస్తుంది కదా. ఏం లేదు, కేవలం తండ్రి వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకున్న మాట చెప్పడమే ఎవరికైనా. మనము जन्म लिया और मुख से मम्मा बाबा कहने लगते हैं, तुम्हारे आर्गन्स तो बड़े बड़े, तुम तो समझकर समझा सकते हो. జన్మ తీసుకోగానే అమ్మా నాన్న మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారు కదా, అక్కడైతే టైం పడుతుందేమో పిల్లలకి, ఇక్కడైతే ఇంద్రియాలు పెద్దవి మీవి.
పెద్దవాళ్లే వచ్చి బాబాకు పిల్లలు అయ్యారు కాబట్టి వెంటనే ఇంకా మీ నోరు తెరవాలి, ఇతరులకి చెప్పాలి, మీరు అర్థం చేసుకొని. बुढ़ियों को बहुत शौक होना चाहिए कि हम तो बाबा का नाम बाला करें और बहुत मीठा बनना चाहिए. వృద్ధ మాతలకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, బాబా పేరు మేము ప్రసిద్ధి చేయాలి, మరియు చాలా మధురంగా తయారవ్వాలి. 4 మాటలు మన నోటితో చెప్పటమే కాకుండా మన స్వభావం కూడా చాలా మధురంగా తయారవ్వాలి. మో మమత్వం నికల్ జానా చేయి, మరి నాతో మోహ మమకారం అనేది తొలగిపోవాలి, మధురంగా తయారవ్వాలి. ఎవరికైనా 4 మాటలు మీరు చెప్తే వాళ్ళకి ప్రభావం పడాలి, మాటల నోటి నుండి జ్ఞానం చెప్తే వాళ్ళు వినాలి అంటే మోహం మమకారము తొలగిపోయి ఉండాలి, నష్టమోహగా ఉండాలి అంటారు బాబా. ఎందుకంటే మోహం పెట్టుకొని ఏం చేస్తారు, మీరు పట్టుకున్నా మీ చేతిలో ఉండేదిగా, చావాల్సిందే. మన దేహము పోవాల్సిందే, ఇతర దేహదారులు ఎప్పటికైనా ఇంటికి వెళ్ళే వాళ్ళే కదా. బాకీ 2-4 రోజు జీనా తో క్యూ నా హమ్ ఏక్ సే హీ బుద్ధి యుగ్ రखे, 2 రోజులు 4 రోజుల జీవితం, చావాల్సిందే తర్వాత. అటువంటిది దేహదారులందరినీ మరచి ఒక్క బాబాతో మన ఉద్యోగం ఎందుకు పెట్టుకోకూడదు? ఈ 2 రోజులు ఈ 4 రోజులు బ్రతికినన్నాళ్ళు जो भी समय मिले बाप की याद में रहे और सब तरफ से ममत्व मिटा दे दे. సమయం దొరికినప్పుడంతా బాబా స్మృతిలో ఉండండి, ఇతర వైపుల నుండి మమకారం తొలగించుకోండి. 60 वर्ष के जब होते तो वानप्रस्थ लेते हैं, वो तो बहुत अच्छा समझा सकते, नॉलेज धारण के फिर दूसरों का भी कल्याण करना चाहिए. లౌకికంలో కూడా 60 సంవత్సరాలు పూర్తయింది అంటే వానప్రస్థాన్ని వెళ్ళిపోయేవారు. ఎందుకు? భగవంతుని స్మృతి క్షణక్షణం ఉంటుంది, అది పెంచుకోవాలి అని. ఇప్పుడైతే అలా వానప్రస్థం అని వేరే ఆశ్రమంలో వెళ్ళి ఉండడం అనే ఆచారం పోయింది. కానీ మీరైతే ఇప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వానప్రస్థలే. దొరికిన సమయం అంతా మధ్య మధ్యలో పనులు చేసుకుంటూ కూడా బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మమకారం ఇతర వైపు నుండి తొలగిపోవాలి. వానప్రస్థంలోకి వచ్చాం కాబట్టి మనకు మమకారం లేదు, ఆ స్టేజ్ తయారు చేసుకోవాలి. ఈ జ్ఞానం ధారణ చేసుకొని ఇతరుల కళ్యాణం కూడా చెయ్యండి, చాలా చక్కగా ఇతరులకి చెప్పి వారి కళ్యాణం చెయ్యండి అంటారు బాబా. వృద్ధులు ఇప్పుడు అలా మీ సమయాన్ని సఫలం చేసుకోండి. अच्छे अच्छे घर के बच्चे ऐसा पुरुषार्थ कर और घर में जाकर समझाए तो कितना ना नामाचार निकले. మంచి మంచి అమ్మాయిలు పురుషార్థం చేసి ఇంటింటికి వెళ్ళి జ్ఞానం చెప్తే ఎంత పేరు ప్రసిద్ధి చేయగలరు. పురుషార్థ కర్ సీఖనా चाहिए, షోక్ రఖనా चाहिए, పురుషార్థం చేసి నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ పెట్టుకోవాలని చెప్తున్నారు బాబా. ये नॉलेज बड़ी वंडरफुल है, बोलो देखो कलीग पूरा होता है सबका मौत सामने खड़ा. ఈ జ్ఞానం చాలా అద్భుతమైంది, అందరికి ఇదే చెప్పండి. కలియుగం పూర్తి అయిపోతుంది, అందుకే మృత్యు ఎదురుగా నిలిచి ఉంది. ఇప్పుడు कलयुग के अंत में ही बाप आकर स्वर्ग का वर्षा देते. कृष्ण को तो बाप नहीं कहेंगे, वो तो छोटा बच्चा है. కలియుగ అంత్యంలోనే శివ బాబా తండ్రి వచ్చి స్వర్గ వారసత్వం ఇస్తున్నారు. కృష్ణుడినైతే బాబా తండ్రి అంటారా? అతడు ఒక చిన్న బాలుడు కదా. उनको सत्य का राज्य कैसे मिला? जरूर पास्ट जन्म में से कर्म किया होगा. కృష్ణునికి సతీగా రాజ్యం ఎలా దొరికింది? అతని పూర్వజన్మలో తప్పకుండా అలాంటి మంచి కర్మ చేసి ఉంటారు. ఎవరో ఇస్తే వచ్చేసేది కాదు కదా రాజ్యం, యోగ్యతలు అర్హతలు ఉంటేనే రాజ్యం దొరుకుతుంది. तुम समझा सकते कि बराबर इन्होंने पुरुषार्थ से ये प्रारब्ध बनाए. తప్పకుండా పురుషార్థం చేసే గత జన్మలో తర్వాత జన్మలోకి కృష్ణుడు అనే పదవి, రాజ్య పదవి ప్రారబ్ధంగా పొందేరు. కలియుగ में पुरुषार्थ किया है, सत्युग में प्रारब्ध पाई. అంటే కలియుగ చివరిలో ఎప్పుడో పురుషార్థం చేశారు కృష్ణుని ఆత్మ, వెంటనే సత్యుగంలో దాని ప్రారబ్ధాన్ని పొంది ఈ రాజ పదవి
ఇటువంటి దేవతా పదవిని పొందారు అని ఇది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. जरूर ऊंचती ऊंच बाप मिला है जो ही गोल्डन सिल्वर एज का मालिक बनाते हैं, वहां तो पुरुषार्थ कराने वाले कोई होता नहीं। सत्य त्रेता की इतनी जो प्रारब्ध मिल रही है, जरूर ऊंचती ऊंच बाप मिला है जो ही गोल्डन सिल्वर एज का मालिक बनाते हैं और कोई बना ना सके, जरूर बाप ही मिला है। సతీగల వెళ్ళేక పురుషార్థం చేయించేవారెవరు ఉండరు అక్కడ మనకి. ఇక్కడే కలియుగ ఆఖరిలోనే పురుషార్థం చేయిస్తున్నారు. సతీగ త్రేతాయుగలు ఎంత ప్రాలబ్ధం మనకి దొరికింది అంటే ఉన్నతోన్నతమైన తండ్రి లభించారు. అతడే గోల్డెన్ సిల్వర్ ఏజ్ కి మాలికలుగా తయారు చేసి వెళ్తున్నారు. ఇంకెవరు కూడా అలా తయారు చేయలేరు అన్నారు బాబా. తప్పకుండా బాబాయి లభించి ఉంటారు కదా దేవతలకు. लक्ष्मीनारायण खुद तो नहीं मिलेंगे, ऐसे भी नहीं कि ब्रह्मा व शंकर मिले, नहीं, भगवान मिला, वो ही निराकार लक्ष्मी नारायण స్వయంగా వచ్చి దొరకరు కదా ఎవరికి. భగవంతుడు శివబాబా నిరాకారుడు వచ్చి స్వర్గ వారసత్వం ఇస్తున్నారు. లక్ష్మీనారాయణ సతీగణనే ఉంటారు, ఇంక వేరే యుగాల్లో వచ్చి మన ఎవరికి దొరకదు. ఇప్పుడు సంగమ యుగంలో మన ఎదురుగా రావాలంటే వస్తారు, మనమే మళ్ళీ లక్ష్మీనారాయణ రూపాల్లోకి మారాలి. కాబట్టి లక్ష్మీనారాయణలు దొరికారు మాకు అంటామా, లేదా బ్రహ్మ దొరికారు శంకరుడు దొరికారు అంటామా? కాదు, భగవంతుడు లభించారు. భగవంతుడు అంటే ఎవరు? నిరాకారుడు. భగవాన్ కే సివాయ్ తో కోయి హై నీ జో ऐसा పురుషార్థ్ कराए, భగవంతుడు తప్ప ఇలాంటి పురుషార్థం చేయించేవారు ఇంకెవరు లేరు. भगवान वाच मैं तुम्हारी प्रारब्ध फर्स्ट क्लास बनाता हूँ। ये आदि सनातन देवी देवता धर्म की स्थापना होती है. भगवान वाच ఇది వింటున్నా మనం. నేను మీ ప్రారబ్ధాన్ని ఫస్ట్ క్లాస్ అయిన ప్రారబ్ధాన్ని తయారు చేస్తున్నాను అని చెప్తున్నాను బాబా. ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. स्थापना यहाँ ही करनी, कराने वाला तो एक बाप है, और जो धर्म स्थापन करते वो तो एक दो के पिछड़ी आते रहते हैं. ఇక్కడే స్థాపన అనేది జరుగుతుంది. స్థాపన చేసేవారు ఒక బాబాయే. ఇతర ధర్మాలు స్థాపించేవారు ఒకరు వెనుక ఒకరు ఆ ధర్మంలో ఉన్న ఆత్మలు దిగి వస్తూ ఉంటారు. ధర్మ స్థాపన करने वाले प्रारब्ध बना जाते हैं. కొత్తగా ఆత్మలి పై నుండి కిందకి తీసుకొస్తారు వాళ్ళు, ఆ ధర్మంలో రావాల్సిన వారిని అట్రాక్ట్ చేసి తీసుకొస్తారు ధర్మపీతల్ని. ఇంకా వారు ధర్మస్థాపన చేసిన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకున్న కారణంగా మళ్ళీ నెక్స్ట్ నుండి జన్మలో ఆ ధర్మంలో ఏ ధర్మాన్ని అయితే వారు స్థాపించారో అదే ధర్మంలో వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు అన్నమాట. ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు ధర్మపీతలు. बाप को तो अपनी प्रारब्ध नहीं बनानी है, अगर प्रारब्ध बनाई तो उनको भी पुरुषार्थ कराने वाला कोई चाहिए. కానీ శివ బాబా ప్రాలబ్ధం తయారు చేసుకొని ఇక్కడ కూర్చో. ఒకవేళ అతడు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటే పురుషార్థం చేయించే వాళ్ళు కావాలి అతనికి కూడా. మళ్ళీ ప్రాలబ్ధం అంటే కర్మఫలం. కర్మఫలం ఆయన అనుభవించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటే, అంటే నేను అని కానీ ఇన్వాల్వ్ అయిపోతే బాబా కర్మఫలం తయారవుతుంది. కర్మఫలం తయారైతే జన్మలోకి రావాలి. జన్మలోకి వస్తే మళ్ళీ బయటకు తీసేవాళ్ళు నాకు కూడా ఎవరైనా ఉండాల్సి వస్తుంది అన్నారు బాబా. అందుకే డ్రామాల రహస్యం ఏంటంటే శివ బాబా చిక్కుకోరు, ప్రాలబ్ధాన్ని అనుభవించరు. అభోక్త అన్నారు కదా, అందుకే భగవంతుణ్ణి. శివ బాబా कहते हैं मुझे कौन पुरुषार्थ कराएंगे, నేను మీలాగా ప్రాలబ్ధం అనుభవించి పడిపోతే నా చేత ఎవరు పురుషార్థం చేయిస్తారు మళ్ళీ అని చెప్తున్నారు బాబా. मेरा पाठ ऐसा है, मैं बादशाही नहीं करता हूँ, ये డ్రామా బనా బనాయే. అందుకే నా పాత్ర ఏది ఉంటుంది, నేను రాజ్యం చేయను, ఇది డ్రామా తారైంది నడుస్తుంది అంతే అని చెప్తున్నారు బాబా. बाप बैठ समझाते मैं तुमको सभी वेदों शास्त्रों का सार समझाता हूँ, ये सभी भक्ति मार्ग. अब भक्ति मार्ग पूरा होता है, वो है उतरती कला, अब तुम्हारी होती चढ़ती कला. శివ బాబా కూర్చుని చెప్తున్నారు, నేను మీకు వేద శాస్త్రాల సారం వినిపిస్తున్నాను. శాస్త్రాలన్నీ అది భక్తి మార్గం కదా, ఇప్పుడు పూర్తయిపోయింది. దాని వలన దిగే కళల్లో వచ్చింది. ఎన్ని చదివారు ఎన్ని తిరిగారు అయినా దిగే కళలు. ఇప్పుడు
ఎక్కే కళలు నడుస్తుంది మంది कहते हैं ना चढ़ती कला सर्व का बला सब मुक्ति जीवन मुक्ति को पा लेते हैं చెప్తారు కదా నీ ఎక్కే కళలు అందరినీ ఉన్నతిలో తీసుకువెళ్తాయి సర్వక బల నీ ఎక్కే కళలు అందరికీ బలా చేస్తాయి ఉన్నతిలో తీసుకెళ్తాయి అని సిక్క గ్రంథంలో రాశారు ఇప్పుడు మనం ఎక్కే కళల్లో వెళ్తూ ఉంటే అందరికీ ముక్తి జీవన్ ముక్తి ఎవరు ఏది ప్రాప్తి తయారు చేసుకుంటున్నారో అది పొందుతున్నారు కదా బాబా జ్ఞానం తెలుసుకోకపోయినా జీవన్ ముక్తి ప్రాప్తి పొందకపోయినా ముక్తి అయితే పొందుతున్నారు కదా అందరికి ముక్తియో జీవన్ ముక్తియో వారసత్వం అనేది మన కారణంగా దొరుకుతుంది మనం ఏకే కళల్లో వెళ్తున్న కారణంగా फिर पीछे 16 कला से उतरते उतरते 9 कला में आना है ग्रहण लग जाता है ना మళ్ళీ కళలు తగ్గుతూ 16 కళల నుండి 9 కళలే లేవు అలా అయిపోతాము జన్మల్లో వచ్చి అప్పుడు ఏమంటారు గ్రహణం పట్టేస్తుంది చంద్రునికి గ్రహణం పట్టింది అంటారు కదా అది మనదే గ్రహం थोड़ा थोड़ा होकर लगता है ये तो है बेहद की बात కొద్దిగా పడుతూ గ్రహణం పట్టు పూర్తిగా పట్టింది అంటారు కదా అలా ఇక్కడ కూడా అనంతమైన గ్రహణం విషయం బాబా మాట్లాడుతున్నారు అవి तुम संपूर्ण बनते हो वे त्रेता में 2 कला कम होती हैं थोड़ा काला बन पड़ते हैं इसलिए पुरुषार्थ सती की राजाई के लिए करना चाहिए कम क्यों लेवे బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు సంపూర్ణంగా తయారవుతున్నారు తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి 2 కళలు తక్కువైపోతాయి కొద్దిగా నల్లగా అవుతుంది ఆత్మ అందుకే బాబా చెప్తారు పురుషార్థం చేసి సత్యగా నుండి వచ్చే పురుషార్థం ఎందుకు చేయకూడదు మీరు కొద్దిగా నల్లగా అయిపోయాక ఎందుకు రావాలి ఈ పట్టుదల మీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా పరంతు सभी तो इम्तिहान पास कर नहीं सकते जो 16 कला संपूर्ण बनी కానీ అందరూ 16 కళల సంపూర్ణలు అయిపోయేలాగా పురుషార్థం చేయలేకపోతున్నారు ఈ పరీక్ష ఈ చదువు పాస్ అవ్వలేకపోతున్నారు అందరూ बच्चों को पुरुषार्थ करना और कराना है इन चित्रों पर बहुत अच्छी सर्विस हो सकती बड़ी क्लियर लिखा हुआ है పిల్లలు పురుషార్థం చేయాలి మరియు చేయించాలి బాబా చెప్తున్న చిత్రాల మీద చాలా సేవ చేయొచ్చు చాలా క్లియర్ గా రాసి ఉంది మన చిత్రాల్లో కూడా बोलो बाप स्वर्ग की रचना रचते तो फिर हम नरक में क्यों पड़े ये पुरानी दुनिया नरक है ना इसमें दुख ही दुख है फिर जरूर नई दुनिया सतीగా आना चाहिए ఎవరికైనా ఇదే చెప్పండి మన తండ్రి భగవంతుడు అంటాం కదా భగవంతుడు స్వర్గ రచయిత అయినప్పుడు మనము ఈ నరకంలో ఎందుకు పడి ఉన్నాము మన తండ్రి స్వర్గాన్ని రచించేవాడైనప్పుడు ఎక్కడున్నాం మన అందరం పాత ప్రపంచం అయిపోయింది నరకం కదా ఇది దుఃఖమే దుఃఖం ఉంది కదా ఈ ప్రపంచంలో అంటే తప్పకుండా మన ప్రాప్తి వేరు మన తండ్రి ఇచ్చేది తప్పకుండా ఇప్పుడు కొత్త ప్రపంచం సతీగా అనేది కావాలి మన కోసం అని ఇలా రియలైజ్ అయ్యేలే వాళ్ళకి చెప్పండి बच्चे निश्चय बुद्धि है यहाँ कोई अंधश्रद्धा की बात नहीं कोई भी कॉलेज में अंधश्रद्धा की बात नहीं होती एम ऑब्जेक्ट सामने खड़ी है పిల్లలైతే నిశ్చయ బుద్ధిగా ఉన్నారు కదా ఈ విషయాలలో ఎందుకంటే ఇది గుడ్డిగా నమ్మి కూర్చునే విషయాలు కాదు ఏదైనా కాలేజ్ స్కూల్లో బ్లైండ్ ఫెయిత్ తో వెళ్ళి కూర్చోరు లక్ష్యం ఉంటుంది అక్కడ రోజు వచ్చి పాఠాలు బాగా చదువుకుంటే ఈ ప్రాప్తి నాకు దొరుకుతుందని అలాగే ఇక్కడ ప్రాప్తి ఎదురుగా ఉంది గుడ్డిగా మనం ఏదో కథలు వినడానికి గుడ్డి నమ్మకాలతో వచ్చి కూర్చోవట్లేదు उन कॉलेज आदि में इस जन्म में पढ़ते इस जन्म में ही प्रारब्ध पाते यहाँ इस पढ़ाई के प्रारब्ध विनाश के बाद दूसरे जन्म में तुम पाएंगे ఆ చదువు ఈ జన్మలో చదువుకుంటారా కాలేజ్ లో వెళ్ళి వెంటనే ఈ జన్మలోనే పోస్ట్ పొజిషన్ అనుభవం చేస్తారు కానీ బాబా చదివించి ఈ చదువు వినాశనమైన తర్వాత రెండో జన్మలో ప్రాప్తి పోస్ట్ అనేది దొరుకుతుంది చదువు ఇప్పుడు ప్రాప్తి వేరే జన్మలో ఇలాంటి చదువు ఉంటుందని మనం తెలియదు కదా బాబా వచ్చాకే
देवता ही कलयुग में आ कैसे सकते? बच्चों को समझाना बड़ा सहज है। चित्र भी बड़े अच्छे बनाई हुई है, झाड़ भी बहुत अच्छा है। దేవతలు కలియుగం ఎలా దిగి వస్తారు చెప్పండి? రాలేరు కదా. మనమే ఇప్పుడు అలాంటి రాజ్యాన్ని స్థాపించి దేవతలు అవ్వాలి. చాలా సహజంగా చిత్రాలు మంచివి ఉన్నాయి కదా, చూపించి చెప్పొచ్చు ఎవరికైనా. మీరు కల్పవృక్షం కూడా చాలా బాగుంటుంది మన చిత్రాల్లో. क्रिश्चियन लोग भी झाड़ को मानते, खुशी मनाते अपने नेशन की, सबका अपना अपना पार्ट है. క్రిస్టియన్స్ కూడా ఈ చెట్టుని నమ్ముతారు వాళ్ళు. అందుకే వాళ్ళు చెట్టు పెట్టుకుంటారు కదా. క్రిస్మస్ ట్రీ అని కూడా పెట్టుకుని పండుగ చేసుకుంటారు. వాళ్ళ జాతీయ పండుగలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వారి వారి పాత్ర అనేది డ్రామాలో నడుస్తుంది. ये भी जानती भक्ति भी आधा कल्प होनी, इसमें यज्ञ तप तीर्थ आदि सब होते हैं. భక్తి కూడా అర్ధకల్పం చేయాల్సింది చేశాం. యజ్ఞాలు, తపస్సులు, తీర్థయాత్రలు అన్ని. बाप कहते मैं उनसे नहीं मिलता हूँ, जब तुम्हारी भक्ति पूरी होती तब भगवान आते. శివ బాబా చెప్తున్నారు, అన్ని చేశారు మీరు, యజ్ఞాలు, తపస్సులు, తీర్థయాత్రలు, వాటి వలన నేను దొరకను మీకు. పైనుండి చూస్తుంటారు బాబా, తిరిగేరా, ఎన్ని తిరగాలో, ఎంత చెయ్యాలో, ఇంకా కంప్లీట్ అయిపోతుంది. 2500 సంవత్సరాల భక్తి పాత్ర కదా, ఇంకా లాస్ట్ ఫైనల్లో ఉంది. ఇంకా భక్తి కూడా పూర్తి అయిపోయే రోజు వస్తుంది. అప్పుడు భగవంతుడు తనకు తాను దిగి వచ్చి లభిస్తాడు మనకి. అంతేకాని మనం ఇవన్నీ చదువుకుంటూ శాస్త్రాలు మనం యాత్ర చేస్తూ అతని దగ్గర వెళ్ళిపోలేము, చేరుకోలేము. आधा कल्पे ज्ञान आधा कल्पे भक्ति. झाड़ में क्लियर लिखा हुआ है అర్ధకల్పం జ్ఞానం, అర్ధకల్పం భక్తి ఉంది డ్రామాలో. కల్పవృక్షంలో క్లియర్ గా అన్ని రాసి ఉన్నాయి. సిర్ఫ్ చిత్ర హో బిగర్ లిఖత్ ఉస్ పర్ భీ సమझा सकते. ఒకవేళ చిత్రం ఒకటే ఉంది, దానిలో మ్యాటర్ రాసి లేదు అంటే కూడా చిత్రం పట్టుకొని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీ బుద్ధిలో ఉంది కదా మ్యాటర్ ఏంటనేది, దాని మీద రాసలేకపోయినా చెప్పొచ్చు. చిత్రం तरफ అటెన్షన్ चाहिए. इनमें कितनी వండర్ఫుల్ నాలెడ్జ్. చిత్రాల మీద మీ దృష్టి ఉండాలి, ఆలోచన ఉండాలి, ఎలా చెప్పాలి ఏ చిత్రం మీద అని. ఎందుకంటే చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంది మన చిత్రాల్లో, అద్భుతమైన జ్ఞానం. ऐसे थोड़े कि शरीर लोन लिया है तो उसको अपने मिल्कियत समझेंगे, नहीं समझेंगे मैं किराएदार हूँ. ये ब्रह्मा खुद भी बैठे, उनको भी बिठाना है. जैसे किसी मकान में खुद मालिक भी रहते और किराएदार भी रहते. बाबा तो सारा समय इसमें नहीं रहेंगे. इनको हुसैन का रथ कहा जाता है. బాబా చెప్తున్నారు, నేను ఈ శరీరంలో వచ్చాను బ్రహ్మ శరీరంలో అంటే నేనే ఈ శరీరానికి మాలికుడు అనుకోవడానికి అవుతుందా? ఓనర్షిప్ అయితే నాకు రాదు కదా. నేను రెంట్కి ఉన్నాను, బ్రహ్మ బాబా శరీరంలో రెంట్కి తీసుకున్నాను కాబట్టి ఓనర్షిప్ అయితే బ్రహ్మ బాబాని పంపించేయాలి శివ బాబా కదా. ఓనర్షిప్ కాదా, అద్దెకి దిగారు కాబట్టి బ్రహ్మ బాబా కూడా ఉంటారు ఈ శరీరంలో, నేను కూడా ఈ శరీరాన్ని యూజ్ చేస్తాను. నేను కంటిన్యూ ఉంటానా ఈ శరీరంలో? ఉండను కదా, వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. ఈ శరీరాన్ని హుస్సేన్ కా ఘోడా అని ముస్లిమ్స్ అలంకరించి తిప్పుతూ ఉంటారు. हुसैन का घोड़ा ने गुर्रम ब्रह्मा बाबा शरीर में. जैसे क्राइस्ट की आत्मा ने किसी बड़े तन में प्रवेश कर कृष्ण धर्म स्थापन किया, छोटेपन में शरीर दूसरे का था, वो छोटेपन में अवतार नहीं था. ఎలాగైతే జీసస్ క్రైస్ట్ చూడండి, వేరే ఒక పెరిగి పెద్దయి ఉన్న శరీరంలోకి ప్రవేశించి వచ్చారు క్రైస్ట్ యొక్క ఆత్మ. అతను ఏ శరీరంలో అయితే దిగి వచ్చారో అతని రాకముందు పుట్టి పెరిగిన బాల్యాన్ని అనుభవించిన శరీరము ఆత్మ వేరు. వారొక యవ్వన అవస్థకు వచ్చాక, అంటే ఇంద్రియాలు పెద్దవయ్యాక క్రైస్ట్ యొక్క ఆత్మ. జీసస్ వేరు, క్రైస్ట్ వేరు. జీసస్ శరీరంలోకి క్రైస్ట్ ప్రవేశించి వచ్చారు ధర్మస్థాపన చేయటానికి. అందుకే ఆ పాత లైఫ్ అంతా వేరుగా ఉంటుందన్నమాట. సడన్ చేంజ్ అనేది వాళ్ళు వస్తుంది చూడండి.
అప్పుడు వాళ్ళు కొండల మీదకి వెళ్ళిపోవడం, కూర్చోటం, విషయాలందరికీ వాళ్ళ నోటి నుండి కొత్త కొత్తగా మాటలు వినిపిస్తాయి. అంతకుముందు జనాల మధ్య తిరుగుతున్నా వాళ్ళకి అంతకుముందు లేని స్టేజ్ సడన్ గా స్టార్ట్ అవుతుంది. అంటే క్రైస్ట్ యొక్క ఆత్మ పరకాయ ప్రవేశం చేసాక అలాంటి ఉన్నతమైనటువంటి మాటలు అందరికి నేర్పించటము, అలా ఒక ధర్మం తయారవడం. యెహోవా అంటే లైట్ అని చెప్తారు కదా వాళ్ళు, గాడ్ ఈజ్ లైట్ అని. ఆ లైట్ ని యెహోవా అని చెప్తారు. జీసస్ అంటే ఏ శరీరం అయితే ఆధారమైందో అతడు. క్రైస్ట్ అంటే క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించే ధర్మపీత. క్రైస్ట్ కూడా ఏం చెప్పారు? యెహోవాని జ్ఞాపకం చేయండి. యెహోవా అంటే ఆ సుప్రీం లైట్ అని చూపిస్తారు. ఆ లైట్కే యెహోవా అంటారు. కానీ చాలా వరకు ఆ ధర్మంలో నడిచే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. జీసస్ వేరు, క్రైస్ట్ వేరు, యెహోవా వేరు అని అన్ని కలిపేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బాబా చెప్పే తేడా వాళ్ళకి బాబా కూడా పరకాయ ప్రవేశం చేసి వచ్చారు, ధర్మస్థాపన చేస్తున్నారు. అలాగా క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించారు, భగవంతుడు దేవతా ధర్మాన్ని స్థాపిస్తారు. కానీ వెళ్ళిపోతారు ఇద్దరు, వాళ్ళు మాత్రం వెళ్ళరు. ప్రారంధాన్ని తయారు చేసుకొని మళ్ళీ ఆ ధర్మంలో ఉన్నత దశలో ఉంటూ దాన్ని అభివృద్ధి చేస్తూ అలా प्रारब्धान अनुभविस्तर वारू। नानक में भी पीछे सोल प्रवेश कर सिख धर्म स्थापन करते। ये बातें वो लोग समझ नहीं सकते, बहुत समझ की बातें हैं। नानक కూడా తర్వాత ఆత్మ ప్రవేశించి వచ్చి సిక్క ధర్మాన్ని స్థాపించింది. గురు గోవింద్ సింగ్ అతనిలో నానక్ ఆత్మ ప్రవేశించి వచ్చింది. గురు నానక్ అని పేరు పెట్టారు అప్పుడు. కానీ ఇవన్నీ వాళ్ళకి తెలీదు, ఆ ధర్మంలో ఉన్న ఆత్మలకి అర్థమయ్యేవి కాదు. ఏ బహుత్ సమజ్ కి బాత్, అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. పవిత్ర ఆత్మ హి ఆకర్ ధర్మ స్థాపన కర్తి. ఎందుకంటే పవిత్ర ఆత్మ ఫ్రెష్ గా పరంధామం నుండి వచ్చి ప్రవేశిస్తేనే ధర్మస్థాపన చేయగలరు. వాళ్ళు గర్భంలో ప్రవేశించి పుట్టి మళ్ళీ వాళ్ళలో ఉన్న ప్యూరిటీ కొంచెమైనా తగ్గకూడదు. అంతా పవిత్రత యొక్క పవర్ ఉండాలి ఒక ధర్మాన్ని స్థాపించాలంటే. అందుకే పరకాయ ప్రవేశం చేసి వస్తారు వాళ్ళు. ఫస్ట్ ఎంట్రన్స్ అలా ఉంటుంది వాళ్ళు, తర్వాత నుండి తల్లి గర్భంలో జన్మల్లోకి వెళ్ళిపోతారు ఆ ధర్మపితలు. अभी कृष्ण तो है सती का पहला प्रिंस, उनको द्वापर में क्यों ले गए हैं? सती में लक्ष्मी नारायण का राज्य दिखाते. కాబట్టి అర్థమైంది కదా, బాబా కూడా పరకాయ ప్రవేశంతోనే ఎంటర్ అవుతారు ఈ సృష్టిలో. కానీ తర్వాత మళ్ళీ తల్లి గర్భం నుండి జన్మలు అనేది ఉండదు. బాబా వస్తారు వెళ్ళిపోతారు అలా ధర్మస్థాపన చేసేసి. బాబా చెప్తున్నారు కృష్ణుడు సతీగల మొదటి రాకుమారుడు కదా, ద్వాపరగంలో ఎందుకు చూపించేస్తారు వాళ్ళ శాస్త్రాల్లో. సతీగల లక్ష్మీనారాయణ రాజ్యం అని చూపిస్తారు శాస్త్రాల్లో. ఏ भी तुम जानते राधे कृष्ण లక్ష్మీనారాయణ बनते फिर विश्व के मालिक बनते. కానీ మీకు తెలుసు రాధాకృష్ణ లక్ష్మీనారాయణలు అవుతారు, విశ్వ మహారాజాగా విశ్వానికి మాలికులుగా అవుతారు. కాబట్టి రాధాకృష్ణులు ఇక్కడ ద్వాపరయుగం కాదు, సత్యుగమే. उनकी राजधानी कैसे स्थापन हुई ये किसकी बुद्धि में नहीं है. వారి రాజధాని ఎలా స్థాపన అయిందనేది ఎవ్వరి బుద్ధిలో కూడా లేదు. तुम जानते बाप एक ही बार अवतरित होते, पतितों को पावन बनाते. कृष्ण जयंती पर भी सिद्ध करना है कि श्री कृष्ण ने तो ज्ञान दिया नहीं, जिसने उसको बनाया पहले तो उनकी जयंती मनानी चाहिए. शिव जयंती पर मनुष्य व्रत आदि रखते, लोटी चढ़ाते, सारी रात जागते हैं. यहाँ तो है ही रात, इसमें जितना जीना है उतना पवित्रता का व्रत रखना है. మీరు తెలుసుకున్నారు శివ బాబా ఒకసారి సంగమయుగంలోనే అవతరిస్తారు, పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. కృష్ణాష్టమి రోజు ఇది నిరూపించి చెప్పాలి, శ్రీకృష్ణుడు జ్ఞానం ఇచ్చిన వాడు కాదు. అతనిని శ్రీకృష్ణుణ్ణి ఎవరు ఇలా తయారు చేశారు? నిరాకారుడు పరమాత్మ శివుడు. అతని జయంతి ముఖ్యంగా జరుపుకోవాలి అని కృష్ణ జయంతి రోజు వివరించి చెప్పండి అన్నారు బాబా. శివ జయంతి రోజు మనుషులు వ్రతాలు చేస్తారు, ఉపవాసాలు. శివరాత్రికి
అభిషేకాలు చేస్తారు, రాత్రి జాగరణ చేస్తారు. బాబా చెప్తున్నారు ఇదే రాత్రి అంటే. శివబాబా వచ్చింది ఎప్పుడు వచ్చారు? రాత్రిలో, అజ్ఞానం అనే చీకట్లో. ఇక్కడ మీరు వ్రతం ఉపవాసం చేయాల్సింది ఏంటి? వ్రతం పట్టుకోవాల్సింది పవిత్రత వ్రతం తీసుకోవాలి, పవిత్రంగా ఉంటాము అని. व्रत धारण करने से ही పవిత్ర రాజధానికి మాలిక్ బంతే. ఈ పవిత్రత యొక్క వ్రతం మీరు తీసుకుంటేనే పవిత్ర రాజధానికి మాలికులుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. श्री कृष्ण जयंती पर समझाना चाहिए कि गुरु कृष्ण गोड़ा था अभी सांवरा बन गए, इसलिए श्याम सुंदर कहते। कितने सहज ज्ञान है। श्याम सुंदर का अर्थ समझाना है, चक्र कैसे फेरता है। तुम बच्चों को खड़ा होना चाहिए. శ్రీకృష్ణ జయంతి రోజు ఇది కూడా మనం చెప్పాలి. కృష్ణుడు సుందర దేవతయే మళ్ళీ శ్యాముడుగా ఎలా అయిపోయారు? సర్పం కాటేయడం కాదు. దాని మీనింగ్ ఏంటి? వికారాలకు వశమై నల్లబడిపోయాడు. ఈ జ్ఞానం కూడా ఇంత సహజంగా మీరు చెప్పచ్చు. శ్యామ సుందరుడి యొక్క అర్థం తీసి చెప్పండి అన్నారు. శ్యాముడి నుండి సుందరుడు, సుందరు నుండి శ్యాముడు అవుతూ ఈ చక్రం ఇలా ఎలా తిరుగుతుంది చెప్పాలి. పిల్లలు నిలబడాలి సేవలో. ఎవరో చేసుకునే వాళ్ళు చేసుకుంటారులే కాదు, ప్రతి ఒక్కరూ निलबड़ाल सेवल। शिव शक्तियों ने भारत को स्वर्ग बनाया, ये किसको पता नहीं। बाप भी गुप्त, ज्ञान भी गुप्त और शिव शक्तियां भी गुप्त. शिव शक्తులు మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఇది కూడా ఎవరికి తెలియదు. బాబా కూడా గుప్తం, జ్ఞానం కూడా గుప్తం, శివశక్తులు మీ మహిమ కూడా గుప్తమైపోయింది అన్నారు బాబా. तुम चित्र लेकर किसी के भी घर में जा सकते हो. बोलो तुम सेंटर पर नहीं आते इसलिए हम तुम्हारे घर में आए तुमको सुखधाम का रास्ता बताने. చిత్రాలు పట్టుకొని ఎవరింటికైనా కూడా వెళ్ళి సేవ చేయొచ్చు. మీరు సెంటర్లో రాలేరు కదా, అందుకే మేము మీ ఇంటికి వచ్చాము మీకు సుఖధామానికి మార్గం చూపించడానికి. కొంతమంది అంటారు కదా, మీరు రాలేకపోతున్నామండి సెంటర్కి. కొంతమంది విఐపి లెవెల్ ఉంటారు, రాలేరు. మేమే వచ్చి మీ దగ్గరికి చెప్తామని చెప్పండి. तो वो समझेंगे ये हमारे शुभ चिंतक है, यहाँ कनरस की बात नहीं है. पिछाड़ी में मनुष्य समझेंगे कि बराबर हमने లైఫ్ వ్యర్థ గమాయి, లైఫ్ తో ఇన్హూ కి హే. మనం ఎప్పుడైతే మీరు రాలేకపోతే మేము మీ ఇంటికి వచ్చి చెప్తామండి, సుఖధామానికి వెళ్ళే మార్గం చూపిస్తామంటే వాళ్ళు ఎంతో ఫీల్ అవుతారు. మా పట్ల వీళ్ళు ఎంతో శుభ చింతకులై ఉన్నారు అని బాబా చెప్తున్నారు. కనరసేక మాటలు కాదు, ఇక్కడ కథ పురాణం కాదు, లైఫ్ తయారవ్వాల్సిన విషయం ఇది. ఇక్కడ జీవితాన్ని తయారు చేసుకున్నాం మనం. ఆఖరి సమయంలో మనుషులందరికీ అర్థం అవుతుంది. అందరూ అంటారు లౌకిక ప్రపంచం, నిజంగా మేము మా లైఫ్ వేస్ట్ చేసుకున్నామండి. లైఫ్ అంటే వీళ్ళది, జీవితం అంటే వీళ్ళది, వీళ్ళు జీవితాలు తయారు చేసుకున్నారు, మా జీవితం వృధా అయింది అని రియలైజ్ చేస్తారు ప్రపంచం అంతా అని చెప్తున్నారు బాబా. అందుకని ఆ రోజు వచ్చే లోపల మనం ఇటు అటు మనం సంశయంతో నడవకూడదు. లౌకిక ఇలా అంటున్నారు, అలా అంటున్నారు. బాబా భగవాన్ వాచ ఇది క్లియర్ గా చెప్తున్నారు. ఏమని? पिछाड़ी में मनुष्य समझेंगे कि बरोबर हमने లైఫ్ వ్యర్థ గవాయి, లైఫ్ తో ఇన్హోం की है. ఆఖరిలో మనుషులందరూ ఒప్పుకుంటారు ఇది, మేము మా జీవితాల్ని వ్యర్థం చేసుకున్నాము, అసలు వీళ్ళ జీవితాలు మంచిగా తయారయ్యాయని అందరూ అంటారు. క్లియర్ గా భగవంతుడు మన ఎదురుగా విజన్ పెట్టాక మన లౌకికల మాటలు వెనుకపడి ఎందుకు సంశయంలో బండి వెనక్కి లాక్కుంటున్నాడు. వాళ్ళ దగ్గర ఏం ప్రాప్తులు మనకు దొరికేది లేదు, ఇది బాబా ప్రాప్తి పోయింది ఇచ్చేవాడి నుండి, అలా అయిపోద్ది చూసుకోండి. अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते.
धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, नष्टमोह बने एक बाप से ही अपना बुद्धि योग रखना है. నష్టమోహ గతారే ఒక బాబాతోనే తమ బుద్ధి యోగం జోడించుకోవాలి. देही अभिमानी बनी यही शिक्षा धारण करनी और करानी है. आत्मा अभिमानीగా తారే ఇదే శిక్షణ ధారణ చేసుకోవాలి మరియు ధారణ చేయించాలి. सेकंड पॉइंट, मन वचन कर्म से भारत को सुख देना है. మనసా వాచ కర్మలతో భారతదేశానికి సుఖం ఇవ్వాలి. मुख से हर एक को ज्ञान के 2 वचन सुनाकर उनका कल्याण करना है. నోటి నుండి ప్రతి ఒక్కరికి జ్ఞానం యొక్క 2 వచనాలు వినిపిస్తూ వారి యొక్క కళ్యాణం చెయ్యాలి. शुभ चिंतक बन सबको शांति धाम सुखधाम का रास्ता बताना है. శుభ చింతకులుగా తారే అందరికి శాంతి ధామం సుఖధామానికి వెళ్ళే మార్గం చూపించాలి. वरदान, बेफिक्र बादशाह की स्थिति मेरे वायुमंडल पर अपना प्रभाव डालने वाले मास्टर रचयिता भव. निश्चिंत चक्रवर्ती స్థితిలో ఉంటూ వాయుమండలం పైన తమ ప్రభావాన్ని వేసేటటువంటి మాస్టర్ రచయితగా కండి. నిశ్చింత చక్రవర్తి స్థితిలో ఉంటూ వాయుమండలం పైన తమ ప్రభావాన్ని వేసేటటువంటి మాస్టర్ రచయితగా కండి. जैसे बाप को इतना बड़ा परिवार है फिर भी बेफिक्र बादशाह है. शिव बाबा को ब्रह्मा बाबा को ఎంత పెద్ద పరివారం ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నాం, ఇంతమంది పిల్లలు తండ్రి అయ్యారు కదా. శివబాబా బ్రహ్మ బాబా ఎంతమంది పిల్లలు తండ్రి లెక్క పెట్టయితే చెప్పలేం మనం. అయినా ఈ తండ్రి ఎలా ఉంటారు, నిశ్చింత చక్రవర్తి. सब कुछ जानते हुए देखते हुए बेफिक्र ऐसे ఫాలో ఫాదర్ కరు. అన్ని తెలుస్తున్నా పిల్లల విషయాలు అన్ని చూస్తున్నా కూడా ఏమీ తెలియనట్టు చూడనట్టు నిశ్చింతగా ఉంటారు బాబా. అలా మీరు కూడా ఫాलो फादर చెయ్యండి. वायुमंडल पर अपना प्रभाव डालो. वायुमंडल का प्रभाव आपके ऊपर नहीं पड़े. వాయుమండలం పైన మీ ప్రభావం వేస్తూ ఉండండి. సాక్షిగా చూస్తూ నిశ్చింతగా ఉంటూ ఎవరి స్థితి యొక్క ప్రభావం మన మీద వచ్చేయకుండా వాయుమండలం మీద మీ ప్రభావం వేయండి. వాయుమండలం యొక్క ప్రభావం మీ మీద పడకూడదు అని చెప్తున్నారు బాబా. క్యూంకి వాయుమండల రచన హై और आप మాస్టర్ రచయిత. ఎందుకంటే వాయుమండలం అనేది మీ రచన మరియు మీరు మాస్టర్ రచయిత అయి ఉన్నారు. रचयिता का रचना के ऊपर प्रभाव हो. రచయిత యొక్క ప్రభావం రచన పైన పడాలి, అంతేకాని రచన యొక్క ప్రభావం మీరు రాకూడదు. कोई भी बात आए तो याद करो कि मैं विजयी आत्मा हूँ. इससे ज्यादा बेफिक्र रहेंगे, घबराएंगे नहीं. ఏ సమస్య వచ్చినా మీ ఎదురుగా వెంటనే ఇది గుర్తు తెచ్చుకోండి. ఏం పర్వాలేదు, నేను విజయీ ఆత్మను, నేను విజయీ ఆత్మనై ఉన్నాను. దీని వలన మీరు సదా నిశ్చింతగా ఉంటారు, భయపడరు, టెన్షన్లోకి రారు, కార్య వ్యవహారాలు కూడా ఈజీగా జరిగిపోతాయి. అందుకే బాబా ఈరోజు మాస్టర్ రచయిత కండి. మీ స్థితి మీ కంట్రోల్లో ఉంచుకొని నిశ్చింత చక్రవర్తి స్థితిలో ఉండండి. అప్పుడే మీ ప్రభావం వాయుమండలం మీద పడుతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్, प्रसन्नता की छाया द्वारा शीतलता का अनुभव करो तो निर्मल और निर्माण रहेंगे. प्रसन्नता का నీడ ద్వారా, ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలత యొక్క అనుభవం చేసుకుంటూ ఉన్నట్లయితే నిర్మలంగా మరియు నిర్మాంచితులుగా ఉంటారు. ప్రసన్నత మనకి ఎంత బాగానే ఉన్నప్పుడు మనం ప్రసన్నంగా ఉండేది ప్రసన్నత కాదు, మనలో ఆ గుణం. మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉంటూ ప్రసన్నత మన మనసు నుండి ఉంటే అది ముఖంలో కూడా ఆటోమేటిక్గా వస్తుంది.
అప్పుడు ప్రసన్నత మనలో వచ్చినట్టు. అలాంటి ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలత యొక్క అనుభవం చేయండి. అప్పుడే నిర్మలమైన స్థితి, నిర్మాంచితులుగా ఉండే స్థితి వచ్చేస్తుంది మనలో. ఇవి పాయింట్స్ ఏంటంటే వినడానికి నిర్మాన్, ప్రసన్నత, శీతలత వినడానికి చాలా మంచిగా అనిపిస్తాయి కదా. కానీ ప్రాక్టికల్ చేసేటప్పుడు సంవత్సరాలు పట్టే ఒక చిన్న ఆ స్లోగన్ తీసుకున్నా మీరు బాగా గమనిక పెట్టుకుంటే ప్రతి చిన్న విషయానికి స్వయం మీద ఎక్కువ గమనిక పెట్టుకునే వాళ్ళకి కొద్ది టైం పడుతుంది. అలా లేని వాళ్ళకి దెబ్బలు తగిలి తర్వాత ఈ పాయింట్ అర్థం అవుతుంది అనమాట. చాలా ఇయర్స్ పట్టేస్తుంది కూడా. కాబట్టి అంత టైం తీసుకోకుండా ఉండాలంటే అందుకే మనం చాలా డీప్గా వినాలి. వినేటప్పుడే మన మైండ్ ఏకాగ్రత దాని లోతులోకి అర్థం చేసుకునేలాగా వినాలి. తర్వాత స్వరూపంలో తేవడానికి వెళ్ళేటప్పుడు కొంత పర్సంటేజ్ మళ్ళీ తగ్గుతుంది. ఈరోజు బాబా కూడా మురళిలో ఏం చెప్పారు? లైఫ్ తయారవ్వాల్సిన విషయం ఇది, కనరసం కాదు అని చెప్తున్నారు బాబా. అలా మీరు మీ లైఫ్ తయారు చేసుకుంటూ వెళ్తే లౌకిక మానవులందరూ ఏమంటారు? నిజంగా జీవితం అంటే వీళ్ళది సార్థకం అయింది, మా జీవితాలు వేస్ట్ అయిపోయి అని అనిపించాలి అని అంటారు. ఇంకా ఈరోజు ఏమి విన్నారు? ఆత్మిక యూనివర్సిటీ, ఆత్మిక కాలేజ్ తెరవండి. మీ దగ్గర ధనం ఉంటే, బాబా సేవ ఏదైనా ఉంటే చెప్పండి అంటే ఇదే అందరికీ సందేశం ఇవ్వడానికి. మీరు ఇల్లు వేరేగా తీసిపెట్టి అద్దె కట్టి నడిపించుకుంటారో, లేదా పేదవాళ్ళైనా మీ ఇంట్లో గదిలోనే ఇద్దరు ముగ్గురు కూర్చోపెట్టి వినిపించండి. మళ్ళీ పెద్ద సెంటర్కి తెస్తే పెద్ద సర్జన్తో కలుస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ధర్మపితలు ధర్మస్థాపన చేస్తారు, ప్రారంధాన్ని తయారు చేసుకుని ప్రారంధాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అందుకే జన్మల్లోకి రావాలి. మొదటి ప్రవేశం పరకాయ ప్రవేశంతో వచ్చిన తర్వాత నుండి జన్మలో ఉంటారు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు ప్రారంధాన్ని అనుభవిస్తారు. కానీ శివ్ బాబా భగవంతుడు ధర్మస్థాపన చేయడానికి వస్తారు, కానీ ప్రారంధం తయారు చేసుకొని, అంటే ఆయన రాజు అయ్యి రాజ్యాన్ని అనుభవించి జన్మలో చిక్కుకోవడం అలా ఉండదు బాబాది. అలా అయితే మళ్ళీ నన్ను పైకి తీసే వాళ్ళు కావాల్సి ఉంటది అని చెప్తున్నాను. ఇంకేం చెప్తున్నారు బాబా? నిశ్చింత చక్రవర్తి కండి. నిశ్చింత చక్రవర్తి కావటానికి నేను విజయీ ఆత్మను గుర్తు పెట్టుకొని, నిశ్చింత అంటే మంది కాదు అని పక్కన పెట్టి నిశ్చింతగా ఉండేది వేరు. కానీ మనది అని బాధ్యతగా మనం చేస్తూ నిశ్చింతగా ఉండడం, నాది కాదు బాబాది అని ఆలోచిస్తూ విజయీ ఆత్మననే స్మృతిలో ఉంటూ ఆ సమస్యల్ని వాటిలో సఫలత పొందుతూ వెళ్ళడం, అప్పుడు నిశ్చింత చక్రవర్తి అయ్యారు అంటే. దానికోసం మాస్టర్ రచయిత నేను. నా ప్రభావం వాతావరణంలో పడాలి, కానీ వాతావరణం వాయుమండల ప్రభావంలో నేను రాను అనే స్టేజ్లో ఉండాలి చెప్తున్నారు బాబా. నిన్న నిశ్చయ బుద్ధి నిశ్చయ బుద్ధి ద్వారా బాబా చెప్పారు. ఈరోజు మాస్టర్ రచయిత కావటం ద్వారా నిశ్చింత చక్రవర్తి కండి అని చెప్తున్నారు బాబా ఈరోజు. అచ్చా, ఈరోజు సాయంత్రం
ప్రోగ్రామ్ అందరికీ తెలుసు కదా. శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం 18, 19 2 రోజులు చూపిస్తుంది మామూలుగా లెక్క ప్రకారంగా. అయితే ఈసారి 2 పండగలు కూడా మనకి గురువారం కలిసి వచ్చింది అనమాట. రాఖీకి కూడా గురువారం ఎలాగో కలిసి వచ్చింది కదా, అందరూ లక్ష్మీవారం ఎలాగో రావాలి, భోగ్ కూడా బాబా ఇంట్లో తయారయ్యేది ఏదో అది స్పెషల్ తయారైనట్లయితే రాఖీ పండగ అలా అయిపోతుంది కదా అని గురువారం నాడు మనం చేసుకున్నాము. జన్మాష్టమి కూడా అలాగే ఈరోజు గురువారం సందర్భంలోనే, కాకపోతే మార్నింగ్లో అంటే కొంచెం కొంతమందికి సెలవులు ఉన్నాయి, లేదు పగలు కష్టం అవుతుంది ఎక్కువ టైం కూర్చోటానికి. ఈవినింగ్ అయితే కొంచెం ఈరోజు 6 గంటల నుండి స్టార్ట్ చేసుకుని 9 వరకు కూడా కూర్చోవాలి అన్నట్టు వచ్చేస్తే 9, 9:15 అయినా మీ అందరికీ టోలీ కూడా కవర్లలో గురువారం టోలీ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల కల్చరల్స్ ఉంటాయి, రాధాకృష్ణ వేషాలు ఉంటాయి, రాసి ఉంటుంది లాస్ట్లో. కాబట్టి కరోనా టైంలో మనం 2020లో దీపావళి ఆన్లైన్లో చేసాం డాన్స్లని. తర్వాత 21 కృష్ణాష్టమికి కూడా అలా చేస్తామేమో అని పరివారం కొంతమంది ఏం చేయలేదక్కి అని అడిగారు. ఆన్లైన్లోనే ఏదైనా చేస్తారేమో అనుకున్నాము అని. దీపావళి వచ్చినప్పుడు ఇక్కడే డైరెక్ట్గా చేసేసాం, ఇంకా కరోనా తగ్గింది కాబట్టి. అందుకని ఇంకా ఈ సంవత్సరం లైవ్లో ఆఫ్లైన్లోని మనం డైరెక్ట్గా అందరు సెంటర్కి వచ్చి పాల్గొనేలాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లస్ రాధాకృష్ణ వేషాలు అవి పెట్టడం జరిగింది. అందుకే ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరూ వచ్చి మంచిగా అనుభవం చేసుకోవాలి. స్వర్గాన్ని అనుభవం చేసుకునే రోజు ఈరోజు. స్వర్గంలో ఎలా ఉంటాం ఏంటి బాబా చెప్పారు, అది రియల్లో మనం చూస్తున్నట్టు ఆ ప్రపంచంలో వెళ్ళినట్టు కొద్ది సమయం మనం అనుభవం చేసుకుంటాం. ఓం శాంతి.
रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार,
पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।